యూట్యూబ్లో దేవుని వాక్యం వింటారేమో మేము అనుకుంటున్నాం. వాళ్ళ ఛానల్ వాళ్ళేంటి మొబైల్ ఆన్ చేసుకుంటే కాదు. ఫ్లిప్కార్ట్లో ఏ ఆప్షన్స్ ఉన్నాయి, అమెజాన్లో ఏ ఆఫర్లు ఉన్నాయి, తర్వాత ఇంకేంటి స్నాప్డీల్లో ఏ ఆఫర్లు ఉన్నాయి, బై 1 get 1 ఫ్రీ అనేవి దేంట్లో ఉన్నాయి, ఇప్పుడు ఏ దగ్గరికి వచ్చిందా, మంత్ దగ్గరికి వచ్చిందా, ఏ ఆఫర్లు ఉన్నాయి. అవి మందిరాల్లో కూర్చొని చూసేవాళ్ళు ఉన్నారు, ఇంట్లో కూర్చొని చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కొంతమంది ఇవే చూసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మార్కెటింగ్ బిలీవర్స్. కొంతమంది పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్ ఎత్తమని పాడమంటే వాళ్ళు మొబైల్ ఎత్తి పాడుతున్నారు ఒక దగ్గర. నేను మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ బ్రదర్ దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏంటి బ్రదర్ బైబిల్ ఎత్తి పఠింప శ్రేష్ఠ గ్రంథం అని వాడు మొబైల్ ఎత్తారంటే మొబైల్లో కూడా ఉన్నాయన్నా చాలా వర్షన్స్, బైబిల్లోనైతే ఒకే తెలుగు వర్షన్ ఒకటే కదా, మొబైల్లో చాలా వర్షన్స్ ఉన్నాయా. మరి దీనికి బైబిల్ అని ఎందుకు పేరు పెట్టలేదు బ్రదర్, మొబైల్ అని ఎందుకు పేరు పెట్టుకున్నావు, దానికి బైబిల్ అని పేరు పెట్టుకోవచ్చు కదా అంటే, అది కూడా ఒక పని చేస్తుంది అన్న. మీకు తెలుస్తుంది తెలియదు, నాకు కొంతమంది బ్రదర్స్ తెలుసు, లోకంలో ఉన్నతమైన స్థలంలో ఉన్నవాళ్ళు, వాళ్ళ మందిరానికి వాచ్ కూడా తీసుకురారు. నేను ఒకసారి ఒక జిల్లా కేంద్రానికి వెళ్ళాను 3 రోజులు మీటింగ్ అయిపోయిన తర్వాత విష్ చేస్తే వెళ్ళాను. ఆయన నాకంటే పెద్దోడు, బైబిల్ పండితుడు, వాక్యం చాలా బాగా తెలిసినవాడు. వాళ్ళందరి ద్వారా నేను ఆరంభంలో ఆత్మీయమైన మేలు పొందిన. ఆయన బ్రదర్ ఇంటికి రండి ప్రార్థన చేస్తామంటే, మీ ఇంటికి రావడానికి నేను ఎంతటి వాడిని అన్నా పర్లేదులేండి అంటే, టైం ఎంత అయిందో ఒకసారి చూడండి అన్న అంటే, లేదు బ్రదర్ నేను టైం తీసుకురాను అన్నాడు. వాచ్ తీసుకురాలేదంటే, లేదు బ్రదర్. షాక్డ్. నేను వాచ్ తీసుకుంటా, ఎందుకు వాచ్ తీసుకురారు బ్రదర్ అంటే, వాచ్ తీస్తే వచ్చినప్పుడు నేను దాన్ని చూస్తూనే ఉంటాం బ్రదర్, ఇంక దేవుని మీద ధ్యాస ఉండదు, అందుకే నేను వాచ్ తీసుకురాను అన్నాడు. హౌ డివోటెడ్ దెర్ ఆర్ ఆర్థడాక్స్ డౌన్ టు ద కోర్. దేవుడి కొరకు ఎంత నిష్ఠాగరిష్ఠులుగా ఉన్నారంటే ఇక దేని మీద మనసు లేదు. ఇక వాచ్ తీసుకురాను, ఫోన్ తీసుకొని వస్తాడు. నేను అడగనా కదా, అంత ఇంత మనకు నోరు ఎక్కువ కదా, అందుకే అడిగాను. ఇది మొబైల్ ఏమని తెచ్చుకున్నారని, వాచ్ తీసుకురాకపోతే మొబైల్ ఏం చేస్తారు. పాపమునకు త్వరగా శిక్ష కలగకపోవట చూచి మనుషులు భయం లేకుండా ప్రవర్తిస్తున్నారని వాక్యంలో రాయబడింది. మనకి ఆదివారం రావడమే ఇబ్బంది, మిగతా వారం రోజుల్లో రావడం చాలా కష్టము. వచ్చినా కూడా మన దాని మందే మొబైల్ ఫోన్లు చూసుకుంటా ఉంటారు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ప్రార్థన అంటే కళ్ళు తెరుచుకొని ఉంటారు, చాలా ఆశ్చర్యం వేస్తుంది. దేవుడు ఎవరినైతే ప్రేమించి సిద్ధపరిచి తన కొరకు బలంగా వాడుకోవాలని కోరుకుంటాడో ఆరంభం నుండి వాళ్ళకి రిగరస్ టెస్టులు ఉంటాయి. అతను నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను. కొన్ని స్వతహాగా మనం తప్పించుకోగలము, కొన్ని మన చుట్టూ ఉండేవారు తప్పించవచ్చు, కొన్ని మనకింటే గొప్పవారు తప్పించడానికి సహాయం చేయొచ్చు. కానీ మనం తప్పించుకోలేనివి, మన చుట్టూ ఉన్నవారు తప్పించలేనివి, మనకంటే గొప్పవారు తప్పించలేనివి కొన్నిగా చాలా ఉంటాయి. అన్నిటిలో నుండి తప్పించే ఒకే ఒక్కడు, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువు. నరకము నుండి పాతాళము నుండి మానవుని యొక్క ప్రాణాన్ని తప్పించటం ప్రాథమికమైనది. అది ఎవరు ఎన్నడూ ఎప్పుడు చేయజాలరు. దేవుడు తను ప్రేమించు వారిని అనేక విషయాల్లో తప్పిస్తున్నాడని వాక్యం ద్వారా మనకి ఇట్టే అర్థమవుతుంది. ఆయన ప్రేమించడం అంటే ఏంటి మొదట తెలిస్తే కదా అనే సందేహము కూడా మీలో ఉండవచ్చు. అలాంటి సామాన్యమైన ప్రశ్నకు దేవుని వాక్యములోనే కీర్తనల్లోనే జవాబులు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నాం, అమ్మను, నాన్నను, అక్కనో, చెల్లినో, తండ్రినో, మనకు పరిచయమైన వాక్యోపదేశకులను అంటే అర్థం ఏంటి? వాళ్ళు చెప్పిన మాట వింటాం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతాం, వాళ్ళ అలవాట్లు నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం, వారితో కలిసి ఆ కార్యక్రమాల్లో పాలు పొందడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకో మాటలో చెప్పాలంటే వీ స్పెండ్ అవర్ టైం, వీ స్పెండ్ అవర్ టాలెంట్, వీ స్పెండ్ అవర్ ట్రెషర్, సమ్టైమ్స్ వీ స్పెండ్ అవర్ టీయర్స్. మన కన్నీళ్ళు, మన సమయము, మన తలాంతులు, మనకిచ్చిన ఐశ్వర్యం, సదుపాయాలు వినియోగించడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే మనం దేవుని ప్రేమిస్తున్నామంటే ప్రభువారు మనకిచ్చింది
ఆయనతో కలిసి పంచుకొని ఆయన కొరకు వినియోగించబడ్డం ప్రాముఖ్యం. కనుక దేవుని ప్రేమించడం అంటే ఏంటి? వాట్ ఈజ్ లవింగ్ గాడ్? యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేతురుతో యేసుప్రభు వేసిన ప్రశ్న, లవెస్ దౌ మీ, నన్ను ప్రేమించుచున్నావా? మీకు తెలుసు యేసుప్రభు పేతురు భూమి మీద లాస్ట్ ఎన్కౌంటరు అట్ ద ఫైర్, చలిమంట దగ్గర. అంటే ప్రభు చలిమంట దగ్గరికి వచ్చినాడని కాదు అర్థము. చలిమంట దగ్గర ఉన్నప్పుడు పేతురు తప్పిపోట, ప్రభు చూచుట, వెలుపలికి వెళ్ళి సంతాపడి పేతురు ఏడ్చుట మనకి పరిచయం. అలాగే యేసుప్రభు వారు తిరిగి లేచిన తర్వాత యేసుప్రభు పేతురు ఎన్కౌంటర్ అట్ ద ఫైర్, అది కూడా మంట దగ్గరే. కనుక యోహాను సువార్త 21వ అధ్యాయంలో నిప్పుల మీద చేపలు మనం కనిపిస్తున్నాయి. కానీ గాడ్ రెస్టోర్స్ హిస్ ఫాలన్ పీపుల్ అట్ ద ఫైర్. దేవుడు పడిపోయిన తన వారిని ఆ మంట దగ్గర సమకూరుస్తున్నాడు. ఆ మంట ఏంటి? నిర్గమకాండం 3వ అధ్యాయంలో మండుచున్న పొద. కీర్తనలో చెప్పబడింది, మండుచున్న పొదలో ప్రత్యక్షమైన వాడు. మనకి నిర్గమకాండం ప్రకారం పొద మాదిరే కనిపిస్తుంది, కానీ కీర్తనలో రాయబడిన మాట ప్రకారము అక్కడ ప్రభువు కనిపిస్తున్నాడు. అలాగా ప్రభు మనల్ని దర్శించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనం ఆయన్ని ప్రేమిస్తున్నామా? ఈ ప్రశ్నకు జవాబు మన దగ్గర ఏముంది? వాక్యం చెప్పక మునిపే నా దగ్గర అయితే జవాబు ఉంది, నన్ను గురించి మనల గురించి కూడా. ఆయన మొదటే జవాబు చెప్తే బాగుండు, థ్రిల్ ఉండదు కదా. కానీ ప్రభును ప్రేమించడం అంటే ఏంటి? 5 విషయాల్లో మొదటిది కీర్తనలు. Psalm 40 verse 16, 40వ కీర్తన 16వ వచనం. Psalm 40 verse 16, 40వ కీర్తన 16వ వచనం. నిన్ను వెదకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమ పరచుబడునుగాక నిత్యము చెప్పుకొందురు. 70వ కీర్తన 4వ వచనం. Psalm 70 verse 4, 70వ కీర్తన 4వ వచనం. Psalm 70 verse 4. నిన్ను వెదకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచుబడునుగాక నిత్యము చెప్పుకొందురుగాక. 70వ కీర్తన 40వ కీర్తన 13 నుండి 17 వచనాల దాకా ఇది మిర్రర్ ఇమేజ్. ఇక్కడ తిరిగి అది గ్రంథస్థం చేయబడింది. కనుక మొదటిది ఏంటంటే, ప్రభువును ప్రేమిస్తున్నామంటే అర్థము మొదటిది ఏంటంటే, ఐ హ్యావ్ టు లవ్ ద సాల్వేషన్ ప్రొవైడెడ్ బై గాడ్ ఫర్ ఫ్రీ యాజ్ ఎ గిఫ్ట్. దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణను ప్రేమించుట. అందుకే కీర్తన 3లో అనుకుంటా చెప్పబడింది, ద సాల్వేషన్ బిలాంగెత్ అంటు ద లార్డ్. రక్షణ యెహోవాది. ఇంకా యేసుప్రభుని ఎరగకపోతే ఈ రక్షణ దగ్గరికి రాలేదు, పాప క్షమాపణ దగ్గరికి రాలేదు, మారు మనస్సు దగ్గరికి రాలేదు. యేసుప్రభు పేరే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21 ప్రకారం తన ప్రజలను వారి పాపంలో నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు యేసు అని పేరు. ఆయన రక్షకుడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో చెప్పబడింది, ఈయన నిజముగా లోకరక్షకుడు అని ప్రభు చెప్పిన మాట కాదు, అది వచ్చి ప్రజలు చెప్పిన మాట. ఈజ్ ట్రూలీ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. కనుక యేసుని ఇంకా అంగీకరించకుండా ఉంటే, పాప క్షమాపణ మారు మనసు పొందకుండా ఉంటే, నేను ప్రభుని ప్రేమిస్తున్నాను నువ్వు చాలా చెప్పొచ్చు, కానీ ఆరు బోర్న్ అగైన్, తిరిగి జన్మించినావా, రక్షణలోనికి వచ్చినావా,
పాప క్షమాపణ పొందినామా? ఇఫ్ యు ఆర్ నాట్ బోర్న్ అగైన్, యూ హ్యావ్ నో వే టు సే దట్ యు లవ్ గాడ్. నువ్వు రక్షణ పొందకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పడానికి ఏ హేతువు లేదు, ఏ కారణము లేదు. A true born again believer can only have right and access to say that he started to love God. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పటానికి యేసుప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి విమోచన, రక్షణ, మారు మనస్సు పొందిన వ్యక్తి మాత్రమే అనుభవంలోనికి తీసుకురాబడగలడు. కనుక నువ్వు మారు మనసు పొందకపోతే యూ హ్యావ్ నో పార్ట్ టు సే దట్ యు లవ్ గాడ్. ఇన్స్టెడ్ గాడ్ లవ్స్ యూ. నువ్వు రక్షణ పొందకుండా ఉంటే యేసుప్రభుని నేను ప్రేమిస్తున్నానని నువ్వేం చెప్పాల్సిన పని లేదు, చెప్పినా కూడా నిరర్థకమే. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే యోహాను 3:16 చెప్పబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు వలె నిన్ను ప్రేమించేవారు భూమి మీద ఇహమందు ఎవ్వరు ఎక్కడ ఎన్నడూ లేరు. నిస్వార్థమైన ప్రేమ, వంచన లేని ప్రేమ, మోసము లేని ప్రేమ, దగలేని ప్రేమ, కుయుక్తి కుతంత్రము లేని ప్రేమ, ఆత్మీయమైన ప్రేమ, అందమైన ప్రేమ, ఆశీర్వాదకరమైన ప్రేమ, అమోఘమైన ప్రేమ, అపరూపమైన ప్రేమ, సమానమైన ప్రేమ, అద్వితీయమైన ప్రేమ, కల్వరి ప్రేమ, యేసు ప్రేమ, సిలువ ప్రేమ, రక్తము కార్చిన ప్రేమ, మరణం పొందటానికి ఇష్టపడిన ప్రేమ, దెబ్బలు తినటానికి అవమానపరచబడటానికి ఇష్టపడిన ప్రేమ, మేకులతో బాధించబడటానికి ఇష్టపడిన ప్రేమ, బల్లెముతో పొడిపించుకోవటానికి ఇష్టపడిన ప్రేమ, రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడటానికి ఇష్టపడిన ప్రేమ, నీ కొరకై తిరిగి లేపబడిన ప్రేమ, అదే యేసు ప్రేమ. ఇలాంటి ప్రేమ ఎక్కడా ఎన్నడూ లేదు. ఇంకా యేసు నెరగకుండా ఉంటే, పాపక్షమాపణ మారు మనసు పొందకుండా ఉంటే, ఇదే రక్షణ దినం. తిరిగి తిరిగి చెప్తున్నా, ఎప్పుడు నిలబడినా చెప్తున్నా, ఇదే మా ఘోష. ఈ స్థలములో నుండి ప్రకటించబడే మొట్టమొదటి వర్తమానం ఏంటంటే, యూ మస్ట్ బి బోర్న్ అగైన్. నువ్వు తిరిగి జన్మించాలి. దాని తర్వాత మిగతా వర్తమానాలు అన్నీ ఉన్నాయి. కనుక నువ్వు తిరిగి జన్మించకుండా ఉంటే ఈ స్థలములో నుండి ప్రకటించబడి ఏ వర్తమానము నీ ఆత్మ సంబంధమైన జీవితానికి ఉపయోగపడదు. బహుశా నువ్వు చాలాసార్లు ఇక్కడికి వస్తున్నావు, దేవుని మాటలు వింటున్నావు, సరదాగా ఉంది, రకరకాల స్పీకర్లు వస్తున్నారు, చెప్పేస్తున్నారు. ఇంకా మీరు అనుకుంటారు తెలుగు స్పీకర్లు వదలరు. తెలుగు స్పీకర్లు వదలకపోయినా, ఇంగ్లీష్ స్పీకర్లు వదలకపోయినా, ఎవరు వదలకపోయినా చెప్తానే ఉంటాం. Until you must be born again, this echo, this voice, this message will be delivered, unfolded to you. నువ్వు రక్షణ పొందు పర్యంతము, నువ్వు మారు మనసు పొందు పర్యంతము, నువ్వు పాప క్షమాపణ పొందు పర్యంతము దేవుడి ఇక్కడి నుండి ఆ సువార్తమానం నీకు వినిపిస్తూనే ఉంటాడు. రక్షణకు వెలుపట నువ్వు దేన్ని ప్రేమించడం దుర్లభం. మరి ఏ నామమున మనం రక్షణ పొందలేము. ఆకాశము కింద, భూమి పైన ఇవ్వబడిన ఏ నామమున రక్షణ లేదు. ఈ నామమే, యేసు నామమే డివైన్ గిఫ్ట్. ఇది దైవిక వరం. అందుకే రోమపత్రికలో చెప్పబడింది కృపాదానం, కృపావరం. ఉచితంగా అనుగ్రహించి రక్షణ పొందకుండా ఇంకెంత కాలయాపన చేస్తావు, ఇంకెంత ప్రయత్నం చేసి, ఇంకెంత మునికోలలకు ఎదురుదంతావు, ఇంకెన్నిసార్లు ఇలాగే వాయిదా వేస్తూ ఉంటావు. దేవుని యొక్క ప్రేమ నీ దగ్గరికి వస్తుండగా, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. రక్షణ పొందిన మన సంగతి ఏంటి? మనం రక్షణ పొందినామని చాలాసార్లు మర్చిపోయి ఉంటాం, ఎవరైనా గుర్తు చేస్తే తప్ప. అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకంటే దే లాస్ట్ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ ఆనందం వాళ్ళు కోల్పోయారు. 51వ కీర్తనలో దావీదు ఘోషిస్తున్నాడు కదా, రెస్టోర్ మీ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ ఆనందం నీవు నాకు మరలా దయచేయము. ఎందుకు కోల్పోయామంటే నాకంటే మీకు బాగా తెలుసు, మన నేరాలు ఘోరాలను బట్టి రక్షణ ఆనందం కోల్పోయాం. తిరిగి దేవుడు ఆ రక్షణ ఆనందం ఇస్తే బబలింగ్ జాయ్, డబలింగ్ జాయ్. అందుకనే భక్త్ సింగ్ గారి టెస్టిమనీ క్యాప్షనే అది, జాయ్ అన్స్పీకబుల్, ఫుల్ ఆఫ్ గ్లోరీ. చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషం. ఎవరికి పేతురు రాస్తా మాట అన్నాడు, నాకు తెలిసి బైబిల్ ఇంకెవరు ఆ పదం రాయలేదు అనుకుంటా. జాయ్ అన్స్పీకబుల్, చెప్పసఖ్యము కాని సంతోషం అంట. సాధారణంగా చేపలు పట్టే వాళ్ళకి అంత సంతోషం ఎలాగొస్తుంది? చేపలు దొరికితే సంతోషం వస్తుంది, దొరికిన చేపలకు మంచి రేట్ వస్తే సంతోషం వస్తుంది. ఏదో చీనా చేపల మాదిరి అరుదైన పసిఫిక్ మహాసముద్రంలో దొరికే బహుశా ఇక్కడ ఏదో
ఇండియన్ ఓషన్లోనో లేదా బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీలో దొరికితే చాలా విలువ కలిగినవి 5 స్టార్ హోటల్లోనే సర్వ్ చేస్తారు కనుక అలాంటివి దొరికితే ఏదైనా సంతోషం వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ చేపలు పట్టే వ్యక్తికి ఏంటి, చేపల గురించి సంతోషం లేదు. లూకాసు వార్త 5వ అధ్యాయంలో చేపలు పడినా సంతోషం లేదు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో చేపలు పడినా కూడా సంతోషం లేదు. ఇంకా మనకు ఏం చూస్తామంటే ఆయన పాదముల దగ్గర పడినాడని ఉంది లూకా 5. యోహాను 21లోనైతే సముద్రంలోకే దిగేసాడని ఉంది. అక్కడ సంతోషం ఏం కనిపించట్లేదు. ఎప్పుడైతే ప్రభు ఆయన దర్శించినాడో, ఫాలో మీ, ఐ విల్ మేక్ యూ ఫిషెస్ ఆఫ్ మ్యాన్, నన్ను వెంబడించడి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తా. అప్పుడు అన్నాడు, జాయ్ అన్స్పీకబుల్. నా జీవితంలో, అంటే నాకు కాదు, పేతురు జీవితంలో పెళ్ళైనప్పుడు అంత సంతోషం లేదు. బహుశా నీకు పిల్లలు కూడా అయినారేమో, అంత సంతోషం లేదు. ఎన్నోసార్లు చేపలు పట్టినాడు, మంచి మంచి రిచ్ హార్వెస్ట్, విస్తారమైన చేపలు పట్టాడేమో, ఎప్పుడంత సంతోషం లేదు. ఎప్పుడు ప్రభువు ఆయన హృదయంలోనికి వచ్చినాడు, ఆయన సంతోషం మార్పు పొందింది. అందుకే ఆరంభ దినాల్లో సువార్తకు బయటికి వెళ్ళేటప్పుడు ఇవే పాటలు పాడేవాళ్ళం, సంతోషమే సంతోషమే అని. ఇప్పుడు ఆ పాటలన్నీ తగ్గిపోయాయి, వేరే వేరేవన్నీ వచ్చేసినాయి, రకరకాలుగా పాడుతున్నారు అనుకో, అది వేరే విషయం. ద హాల్ మార్క్ ఆఫ్ ఎ క్రిస్టియన్ సాల్వేషన్ ఈజ్ జాయ్. క్రైస్తవుడు పొందిన రక్షణకు నిజమైన గుర్తు ఏంటంటే సంతోషం. ఎందుకు ఇది రక్షణ సంతోషం ఇస్తుందంటే, ఎబ్రీ పత్రిక ప్రకారం గ్రేట్ సాల్వేషన్, గొప్ప రక్షణ. అలాగే ఎటర్నల్ సాల్వేషన్, నిత్య రక్షణ. లోకంలో మనం అన్నీ విడిచిపెడతాం. నేను ఎంత మంచి వాచ్ కట్టుకున్నా, మీరు ఐఫోన్ అదేంటి యాపిల్ వాచ్ కట్టుకున్నా, యాపిల్ ప్రోడక్ట్స్ వాడుతున్నా, యాపిల్ ల్యాప్టాప్ ఉన్నా, యాపిల్ ఐఫోన్ ఉన్నా, అన్నీ యాపిల్ ఉన్నాయి. యాపిల్ ఇక్కడే ఏదైనా తోటలో వదలాల్సిందే. పైతోటి దాకా యాపిల్ తీసుకెళ్ళడానికి వీల్లేదు. అక్కడ ఒకటే రక్షణ. అందుకే ప్రకటన గ్రంథంలో చెప్పాడు, ఇంత పావనుడా మా రక్షణ కొరకు స్తోత్రాలను రాశారు. కానీ అక్కడ మాకు ఇల్లు ఇచ్చినందుకు స్తోత్రాలు, మాకు పొలాలు ఇచ్చినందుకు స్తోత్రాలు, మాకు మందిరం ఇచ్చినందుకు, సేవకుని ఇచ్చినందుకు, బోధకుని ఇచ్చినందుకు, కాపర్లు ఇచ్చినందుకు, ఉపదేశకులు ఇచ్చినందుకు, కారు ఇచ్చినందుకు, డబ్బులు ఇచ్చినందుకు, బంగారం ఇచ్చినందుకు స్తోత్రాలని అక్కడ రాయలేదు. అవన్నీ భూమి మీదే. పరలోకానికి వెళ్ళిన తర్వాత దేర్ ఈజ్ ఓన్లీ సాలిడ్ రీజన్, వన్ రీజన్ టు వర్షిప్ ద లార్డ్, దట్ ఈస్ ద జాయ్ ఆఫ్ ద సాల్వేషన్, రక్షణ ఆశీర్వాదం. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించేదను. కనుక దేవుని ప్రేమించట్లో మొదటి భాగం ఏంటంటే లవింగ్ ద సాల్వేషన్ ఆఫర్డ్ అంటూ అస్ యాజ్ ఎ గిఫ్ట్. ఉచితముగా దేవుడు మన కొరకు అనుగ్రహించిన ఆ వరమైన రక్షణను ప్రేమించిన దాన్ని ఏం చేస్తాం, భద్రంగా కాపాడుకోవటానికి ఇష్టపడతాం. అందుకే పౌలు పిలిపిలికి రాస్తున్నాడు, భయముతోనూ వణుకుతోనూ దేన్ని కొనసాగించుకోవాలా? డ్రెస్సా, బంగారమా, యాపిలా, దేన్ని? వర్క్అవుట్ యువర్ సాల్వేషన్ విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్. అదే చివరి దాకా ఉండబోతుంది కనుక ఆ రక్షణ ప్రేమించే వాళ్ళం ఏం చేస్తామంటే ప్రయాసపడతాం, దాన్ని భయంతో వణకుతో కొనసాగించడానికి ఇష్టపడతాం. అంతం వరకు సహించిన వాడు రక్షింపబడును. రెండవది చూస్తామా, కీర్తనలు 5, Psalm 5 verse 12. 5వ కీర్తన 12వ వచనం. Psalm 5 verse 12. 5వ కీర్తన 12. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కీడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి. రెండవది ఏం ప్రేమించాలా? టు లవ్ హిస్ నేమ్, ఆయన నామమును ప్రేమించాలి. ప్రేమిస్తున్నాం కదా అని మనం అనుకుంటాం. ప్రేమ అనే దానికి స్కేల్ లేదు. ఎంత ప్రేమిస్తే ప్రేమించినట్లా, అలాగేం స్కేల్ లేదు. ఆయన నామమును మనం రక్షణ పొందినా, ఇప్పుడు ఆయన నామమే మన ప్రేమకు చిహ్నంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం, దేవుడు తన కుమారుని అన్ని నామముల కంటే అత్యధికంగా హెచ్చించినాడు. ప్రతి నాలుక ఆ నామమును స్తుతించాలా, ప్రతి మోకాలు ఆ నామమును వంగునట్లు దేవుడు ఆ నామమును ఇచ్చినాడు. అందుకని అపోస్తుల కార్యాల్లో
భక్తులైన పేతురు, యోహానులు ఇలాంటి వాళ్ళు ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది కానివారు వచ్చి అన్నారు, మీరు ఆ యేసుని గురించి, ఆ మతాన్ని గురించి ప్రకటించకూడదు అని అంటే వారు చెప్పిన జవాబు ఏంటంటే, మేము ఈ నామమును ప్రకటించకుండా ఉండలేము. వీ కెనాట్ రిఫ్రైన్ ప్రీచింగ్ దిస్ నేమ్. ఈ నామమే. అందుకే అపోస్తుల కార్యాలు ఎక్కువగా వాడబడిన పదాల్లో అదొకటి ఏంటంటే నామము. నేమ్, నేమ్, నేమ్. ప్రభువారు తన నామాన్ని మనకు అనుగ్రహించి ఆ నామము చేత మనల్ని ఉద్ధరించాలని ఆయనకి ఇష్టం. అందుకే కీర్తనలో చూస్తాం, యాకోబు దేవుని నామము ఉద్ధరించునగాక, ద నేమ్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ జాకబ్ షల్ డిఫెండ్ థీ. ఆ నామానికి అంత శక్తి ఉంది. అందుకని ఆ నామాన్ని పాత నిబంధనలోని భక్తులు ప్రార్థన చేసి వాడేటప్పుడు డైరెక్ట్గా వాడటానికి వాళ్ళకి ధైర్యం లేక పాత నిబంధనలో ఇండైరెక్ట్గా వాడేవారు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన నీ నామము. అలాంటి నామం ఇంక పాత నిబంధన, కొత్త నిబంధన ఎక్కడ లేదు. ఒకే ఒక నామము, అదే యేసు నామం. ఇప్పుడు మనం కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత చాలా సులభంగా, పాత నిబంధనలో భక్తులు ఆ నామమును ఉచ్చరించడానికి ఎంత భయపడ్డారు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడిన తర్వాత ఆ నామం ఇప్పుడు ఏమైంది? చాలా సమీపమైంది. అందుకని ప్రార్థన చేసేటప్పుడు మీరు ఇలాగ ప్రార్థన చేయడి. ఎలాగ ప్రార్థన చేయాలా? పరలోకమందున్న మా తండ్రి. ఇప్పుడు రెండవది ఏంటి? నీ సింహాసనమా? హల్లowed be thy name. కనుక ఎవరీ ప్రేయర్ ఈజ్ ఇంక్లూజివ్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఆఫ్ గాడ్. ప్రతి ప్రార్థనలో అక్కడ ఉంటుంది. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఆ నామం లేకుండా ఇంకెక్కడ మనం జీవించలేము, వెళ్ళలేము, ఉండలేము. అందుకే hallowed be thy name. మీరు ఏమి చేసినా సమస్తము ఆయన కొరకు, ఆయన నామమును బట్టి చేయండి. ఆయన నామమును బట్టి దూషించబడటానికి, అవమానపరచబడటానికి పాత్రలను ఎంచినారు. ఎందుకంటే ఆ నామములో అంత శక్తి ఉందని వారు గుర్తించినారు. మీకు తెలుసు కదా, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో శృంగారం అనే దేవాలయం దగ్గర దాదాపు 40 ఏళ్ల నుండి కాళ్ళు సరిగా లేకుండా పడిపోయినా అక్కడ ఉన్నాడు. వాడు ప్రొఫెషనల్ బెగ్గర్ అనుకుంటా. ఎందుకంటే ప్రతిరోజు కొంతమంది తీసుకుని వచ్చి వదిలేసి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ సాయంకాలం అయిపోయిన తర్వాత తీసుకుని వెళుతున్నారు. బహుశా వాళ్ళు షేర్ చేసుకుంటుండొచ్చు. ఏంటి వచ్చిన ఆదాయం. కనుక ఇక్కడ జరిగే సంగతి ఏంటంటే, పేతురు యోహానులు వస్తున్న సాదాసీదాగా చూసి అన్నాడు, వీరి యొద్ద ఏమైనా దొరుకునేమో అని అనుకున్నాడు. మిస్ఫైర్ అయిపోయింది కూడా వాళ్ళ అటెంప్ట్. అందుకని మాకేమైనా ఈడి అని అంటే వారు అన్నారు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము. ఏం కలిగింది? ఏం కలిగి ఉన్నారు? నజరేయుడైన యేసు నామమున లేచి నడువు. అంటే నజరేయుడని యేసు నామము, ఇట్స్ ఎ మోర్ దెన్ ద సిల్వర్ అండ్ ద గోల్డ్. బంగారం కంటే, వెండి కంటే ఉన్నతమైన నామం. 40 ఏళ్ళ నుండి ఏ బంగారం బాగు చేయలేదు వాడిని, ఏ వెండి బాగు చేయలేదు, ఏ డబ్బులు బాగు చేయలేదు, ఏ వ్యక్తి బాగు చేయలేదు. ఒకే ఒక్క వ్యక్తి బాగు చేశాడు. కనుక ఎన్నేళ్ళు నువ్వు యేసు ప్రభుకు వెలబట్టున్నా నిన్ను ఎవరు బాగు చేయలేరు. నువ్వు అనుకుంటున్నావు నీ డబ్బు, నీ చదువు, నీ బ్యాక్గ్రౌండ్, నీ కులము, నీ మతము, నీ ప్రాంతము, నీ ఏరియా, ఇవన్నీ నన్ను బాగు చేస్తాయి అనుకున్నావు. నో, ఇట్స్ అబ్సల్యూట్లీ మిత్ అండ్ ఎ మిరేజ్. బట్ ఓన్లీ వన్ పర్సన్ కెన్ చేంజ్ అవర్ లైఫ్స్ అబ్సల్యూట్లీ న్యూ అండ్ ఎ బ్రాండ్ న్యూ లైఫ్. దట్ ఈజ్ జీసస్ క్రైస్ట్. వాడు అప్పటిదాకా పడిపోయిన వాడు, బైబిల్లో రాయబడిన వాడు లేచి నడుచుచు గంతలు వేయచ్చు ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయంలోనికి వెళ్ళాడని రాయబడింది. ఈస్ రియల్లీ ఎ ట్రూ పర్సన్, ట్రూ బిలీవర్. వేరే వాళ్ళు ఏంటి ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఎవరైతే వీడిని వదిలేసిపోతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంతకుముందు అంతా డబ్బులు పెట్టింటాడు కదా, 40 ఏళ్ళ నుండి వసూలు చేసిందంతా, దాన్ని అంతా తెచ్చుకుని ఉండేవాడు. నేను అనుకుంటే ఇప్పుడు ఖచ్చితంగా దాన్ని అంతా మానేసింటాడు. వాళ్ళు ఇవ్వటానికి వస్తే వద్దులేండి బ్రదర్, మీ దగ్గర పెట్టుకోండి, నాకు ఐ గాట్ అ ప్లెంటీ ఆఫ్ గ్రేట్ థింగ్స్ దెన్ దిస్. ఈ డబ్బుల కంటే, ఈ వెండి బంగారం కంటే ఇంకా నాకు గొప్పది వచ్చింది. అదే నజరేయుడు అనే యేసు నామం. ఉచితంగా దేవుడి నామాన్ని మనకు పరిచయం చేసినాడు. యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా మనం ఆ నామం యొక్క ఐశ్వర్యాన్ని అనుభవించే భాగ్యంలోనికి వచ్చినాం.
కనుక ఆయన నామమును ప్రేమించుట. ప్రేమిస్తే ఏం చేస్తాం? ఆయన నామాన్ని ప్రకటిస్తాం. ప్రేమిస్తే ఏం చేస్తాం? ఆయన నామాన్ని ఘనపరుస్తాం. ప్రేమిస్తే ఏం చేస్తాం? ఆయన నామమును బట్టి అతిశయిస్తాం. ప్రేమిస్తే ఏం చేస్తాం? ఆయన నామమును బట్టి ఉల్లసించడానికి అవకాశం ఉంది. ఆయన నామాన్ని వేరే వారికి మనం పరిచయం చేయడానికి పూనుకుంటాం. ఎప్పుడు మనం ప్రేమించే వ్యక్తుల గురించి వేరే వాళ్ళకి చెప్తుంటాం కదా. ఎప్పుడో ఇద్దరు ముగ్గురు మనం కలిసినాం అనుకోండి, మనకి ఏది ఇష్టమో, ఏ ప్రోడక్ట్ ఇష్టమో, వాచ్ ఇష్టం అనుకో, దాన్ని షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కొంతమంది బిలీవర్స్, మార్కెటింగ్ మేనేజర్స్గా భలే పని చేస్తుంటారు. వాళ్ళకి మార్కెట్తో ఏం సంబంధం ఉండదు, కానీ దే ఆర్ ఫాండ్ ఆఫ్ దట్, ఫ్యాన్స్ అంటారే. అస్సలు యాపిల్ వాచ్ ఎలా కూడా తెలుసా? నువ్వేం అంబాసిడరా దానికి? ఏమన్నా డబ్బులు ఇస్తున్నారా? ఏం లేదే. కానీ నీకేంటంటే అది ఇష్టం కనుక. అసలు ఆ షాప్లో బట్టలు ఎట్లుంటాయి తెలుసా? అసలు ఆ షాప్లో చెప్పులు ఎట్లుంటాయి తెలుసా? అసలు ఇవన్నీ మీరు తీసుకోవద్దండి, ఆన్లైన్లో బంపర్ ఆఫర్ తెలుసా? ఇవి చెప్పమని చెప్పారా? ఇవి ఎందుకు చెప్పమని చెప్తున్నాం మనము? బికాజ్ వీ లవ్ దెమ్. మనకు చాలా ఇష్టం అది. ఆ సైట్ ఇష్టం. కొంతమంది ఇదే సైట్లో చూస్తుంటారు. ఏ సైట్లు, యూట్యూబ్లో దేవుని వాక్యం వింటారేమో మేము అనుకుంటున్నాం. వాళ్ళ ఛానల్ వాళ్ళేంటి మొబైల్ ఆన్ చేసుకుంటే కాదు. ఫ్లిప్కార్ట్లో ఏ ఆప్షన్స్ ఉన్నాయి, అమెజాన్లో ఏ ఆఫర్లు ఉన్నాయి, తర్వాత ఇంకేంటి స్నాప్డీల్లో ఏ ఆఫర్లు ఉన్నాయి, బై 1 గెట్ 1 ఫ్రీ అనేవి దేంట్లో ఉన్నాయి, ఇప్పుడు ఏ దగ్గరికి వచ్చిందా, మంత్ దగ్గరికి వచ్చిందా, ఏ ఆఫర్లు ఉన్నాయి. అవి మందిరాల్లో కూర్చొని చూసేవాళ్ళు ఉన్నారు, ఇంట్లో కూర్చొని చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా కొంతమంది ఇవే చూసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మార్కెటింగ్ బిలీవర్స్. యూ కెన్ మార్కెట్ ద నేమ్ ఆఫ్ ద మాస్టర్. ఈ లోక రక్షకుని యొక్క పేరును గురించి ప్రకటించడానికి మనం పూనుకోవచ్చు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. మొదటిది, మనం ఆయన రక్షణ ప్రేమిస్తున్నామా? జవాబేంటి? రెండవది, మనం ఆయన నామమును ప్రేమిస్తున్నామా? జవాబేంటి? మూడవది చూస్తామా? కీర్తనలు 26, Psalm 26 verse 8. 26వ కీర్తన 8వ వచనం. Psalm 26 verse 8. 26వ కీర్తన 8వ వచనం. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుసు స్థలమును నేను ద్వేషించుచున్నాను అని రాశారా? ఓ ఐ లవ్ దై హ్యాబిటేషన్ అండ్ ది టెబర్నకల్. ఇది ఎవరు రాసినారు? ఖచ్చితంగా ఇక్కడ రాశారు 26వ కీర్తన పైన, దావీదు కీర్తన అని. మీరు ఊహిస్తారా ఒక రాజు దేవుని మందిరాన్ని ప్రేమించడం అనేది? ఆయన సన్నవన్న మన మాదిరి రాజు కాదు. అంటే మనకి పేర్లో రాజులు ఉండవచ్చు కానీ జీవితాల్లో ఉండదు. లేకపోతే లోకంలో కనిపించేవాళ్ళు కాదు. సమూయేలు ద్వారా అభిషేకించబడినవాడు, దేవుని చేతి ఏర్పాటు చేసుకునబడినవాడు, దేవుని యొక్క రాజరికంలోనికి తీసుకురావడానికి సిద్ధపడినవాడు. ఇలాంటి రాజును ప్రేమించే రాజును, దేవుడికి ఇష్టమైన రాజును, హృదయానుసారుడైన రాజును సాతాను ఎప్పుడో చిదిమివేయాలని ట్రై చేస్తుంటాడు. అందుకనే కదా ఆరంభం నుండి వాళ్ళకి కష్టాలు పెడుతుంటాడు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, అంటే ఇది చెప్పిందే 100% వాస్తవం అని కాదు. ప్రతి స్టేట్మెంట్కి ఎగ్జంప్షన్ ఉంటుంది. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందామంటే రాకెట్లు ఎలాగపోతాయి బ్రదర్, ప్లేన్లు ఎలాగపోతాయి బ్రదర్ అనేవాళ్ళు ఉన్నారు. సముద్రము ఏదైనా సరే మింగేస్తుందంట అంటే మునిగిపోతుందంటే మరి ఓడలు ఎలాగపోతాయి బ్రదర్, దోణలు ఎలాగపోతాయి బ్రదర్ అనేవాళ్ళు కూడా ఉన్నారు. దానికి మినహాయింపు అనేది ఉంటుంది, దీనికి కూడా అలాగే మినహాయింపు అనేది ఉంటుంది. ఏంటిదంటే దేవుడు ఎవరినైతే ప్రేమించి సిద్ధపరిచి తన కొరకు బలంగా వాడుకోవాలని కోరుకుంటాడో ఆరంభం నుండి వాళ్ళకి రిగరస్ టెస్టులు ఉంటాయి. ఇప్పుడు మీరు ఊహించండి, ఒక క్లర్క్ ఇచ్చే ట్రైనింగు, ఒక పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్కి ఇచ్చే ట్రైనింగ్ ఒకటేనా? క్లర్క్ ఇచ్చే ట్రైనింగ్ ఏంటి? 10 నుండి 5 గంటల్లోగా ట్రైనింగ్ క్లాస్కి అటెండ్ కండి అని ఒక ల్యాప్టాప్ ఇస్తారు, ఎలాగ చేయాలో ఏం కథని కూర్చోబెడతారు. అదే సెడేటరీ జాబు. అందుకనే రిటైర్డ్ అయ్యేటప్పటికి వాళ్ళకి ఈ విషయాలకు పొట్టలు ఎక్కువ వచ్చేస్తుంటాయి. అదే ఒక పోలీస్ ఆఫీసర్కి ఇచ్చే జాబ్ అట్టుండదమ్మా. ట్రైనింగ్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ బాల్ గేమ్. వాళ్ళు లేపేదే ఉదయం లేదు 10కి కదండి ఆఫీస్ కాదమ్మా, ఇది ఫీల్డ్. అందుకే వాళ్ళని ఉదయాన్నే లేపుతారు, ఆ తర్వాత గ్రౌండ్కి తీసుకెళ్తారు, మార్చింగ్ చేస్తారు, చెమట్లు కక్కి 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 మొత్తానికి ఉండేదంతా పోతుంది, వెయిట్ లాస్ అయిపోతారు. పోయేటప్పుడు ఎలాగుంటారు? చుబ్బీ చీక్స్, ఫ్లాట్ బెల్లీనా, లాంగ్ బెల్లీనా ఉంటారు. ట్రైనింగ్ అయిపోయి వచ్చేటప్పుడు గుర్తుపట్టలేకుండా అయిపోయాం బ్రదర్, ట్రైనింగ్ బ్రదర్ అది. మరి వాళ్ళకెందుకు అంత కష్టమైన ట్రైనింగ్? మాకెందుకంటే వాళ్ళ జాబ్ వేరే, మీ జాబ్ వేరే.
వాళ్ళకంత వేరే, మీకంత వేరే. మీరు ఆఫీసులో కూర్చుంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. వాళ్ళు ఒక్కసారి బుల్లెట్ రైడ్ చేసుకొని బయటికి పోతే అందరు సెట్ అయిపోతారు. మళ్ళీ జీతం మాకంటే తక్కువే వాళ్ళకి వచ్చేది. ద పవర్ దట్స్ రైడింగ్. దేవుడు కొంతమందిని అలాగ సిద్ధపరుస్తాడు. దావీదుని కూడా దేవుడు అలాగ సిద్ధపరిచినాడు. ఆఖరి వాడు ఏం చేస్తా, ఇంట్లో ఏముంది లాభం లేదులే అని అనుకున్నారు, ఏం గొర్రెలు గాయటానికి పంపించినారు. దావీదు ఇలాగ అనుకోలేదు. పైన 7 మంది ఉన్నారు, లేదా 6 మంది ఉన్నారు, వాళ్ళని గొర్రెలు గాయటానికి పంపించకుండా అని పంపించారేంటి? వాళ్ళు ఎక్కడ జాబ్ చేస్తున్నారు తెలిసిన? ఆర్మీలో జాబ్ చేస్తున్నారు. ఆర్మీలో జాబ్ చేసిన గొర్రెలు గాయటానికి ఎవరైనా పంపిస్తారా? ఆ ఆర్మీ కూడా ఎవరిదంటే సౌల్ ఆర్మీ. కానీ వీళ్ళంతా యుద్ధం చేయడానికి శాతగాని వాళ్ళని మనకు తెలుసు. దే అపాయింటెడ్ ఏ రాంగ్ పర్సన్ ఫర్ ఎ రైట్ పర్పస్. సౌలు, ఆయనకు సంబంధించిన ప్రభుత్వము రాంగ్ పీపుల్ని ఆర్మీలోకి తీసుకునింది. కానీ రైట్ పర్సన్, అసలు ఆర్మీలో ఉండాల్సింది కమాండర్ ఇన్ చీఫ్గా ఉండాల్సింది, ఆర్మీ ఆఫీసర్గా ఉండాల్సింది దావీదు. వాడు అన్నోడు కాదు. కానీ ఏం చేస్తే ఎక్కడైనా రాంగ్ పీపుల్ ఉంటారు. వాళ్ళే ప్రథమ స్థానంలో ఉండడం కూడా కొన్నిసార్లు జరగవచ్చు. అలాగే వీళ్ళే జరిగినారు. 40 రోజులు యుద్ధం చేశారు. మరి ఒక్క దెబ్బన్న కొట్టినట్లు బైబిల్లో రాశారా? వడిసెలు పట్టుకోవటానికి కూడా రాదు, కానీ వాళ్ళు ఆర్మీలోకి వెళ్ళారు. అలాగే జరగవచ్చు. కానీ దేవుడు దావీదుని ఎలాగ సిద్ధం చేసినాడు. ఆ గొర్రెలు గాయటానికి ఇస్తే ఇంక సాతాను వదలడు కదా. అందుకనే మొట్టమొదట ఎలుగుబంటి వచ్చింది. తర్వాత ఎలుగుబంటి గొర్రెను తీసుకెళ్ళటానికి రాలేదు. ఎవరిని? యూదా గోత్రపు సింహాన్ని తీసుకుని వెళ్ళటానికి, లేదా దావీదుని తీసుకుని వెళ్ళాలి. అంటే దావీదు తీసుకుని వెళితే దావీదు ద్వారా లోకరక్షకుడి భూమి మీదకి రావాల్సింది. ఆ ఉద్దేశం అంతా నాశనం చేయటానికి వచ్చింది. మనమేమనుకుంటాం, ఇది వచ్చింది లేదో గొర్రెని తీసుకుని పెద్దది వదిలేస్తుందేమో అని అనుకుంటాం. అట్టు కాదు. తర్వాత ఇంకొచ్చింది సింహం. దావీదుని తీసుకెళ్ళటానికి వచ్చింది, కానీ గొర్రెని తీసుకెళ్ళటానికి కాదు. కానీ నేరుగా అటెంప్ట్ చేయలేదు కదా. అందుకనే గొర్రెని అటెంప్ట్ చేస్తే ఖచ్చితంగా వస్తారు కదా వీళ్ళ దగ్గరికి కాపాడుకోవటానికి. ఇలాగ అటెంప్ట్ చేసి చివరికి గొలియాతును పంపించి, గొలియాతు ద్వారా అయినా దావీదుని చంపాలని. దావీదు అన్నాడు, ద బ్యాటిల్ బిలాంగెత్ అంటు ద లార్డ్. యుద్ధము యెహోవాదే. అలాగ 30 ఏళ్ళు ట్రైనింగ్లో రాటు తేలిన తర్వాత, ఇప్పుడు రాజైన తర్వాత అన్నాడు, ఐ లవ్ ద హ్యాబిటేషన్ ఆఫ్ ద లార్డ్. యెహోవా నివాస స్థలమును నేను ప్రేమించుచున్నాను. గొర్రెలను ప్రేమిస్తున్నానని చెప్పలే, బెత్లెహేమును ప్రేమిస్తున్నానని చెప్పలే, కొండలను ప్రేమిస్తున్నానని చెప్పలేదు. ఏ గొర్రెల దొడ్డిలో నుండి దేవుడు తీసుకొని వచ్చినాడో ఆ దేవుని నివాస స్థలాన్ని నేను ప్రేమిస్తున్నాను. ఒక రాజుకి దేవుని మందిరం గురించి అంత డెప్త్ ఉంటే మరి మన సంగతి ఏంటి? మనకి ఆదివారం రావడమే ఇబ్బంది, మిగతా వారం రోజుల్లో రావడం చాలా కష్టము. వచ్చినా కూడా మందే మొబైల్ ఫోన్లు చూసుకుంటా ఉంటారు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ప్రార్థన అంటే కళ్ళు తెరుచుకొని ఉంటారు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. యవనస్తులే, సో స్ట్రేంజ్. ఇది ప్రేమనా దేవుని మందిరానికి ఉంటే? ఒక మీరు మినిస్టర్ గారి ఇంటికి వెళ్ళారనుకోండి, మినిస్టర్ మీతో మాట్లాడుతుంటారు అనుకో, మీ దాన్ని మీరు మొబైల్ చూసుకుంటూ ఉంటారా ఇట్లా? ఎస్ ఆర్ నో? చెప్పరేంటి? కష్టంగా ఉంటాయి కొన్ని కాకరకాయలు, కానీ షుగర్కి మంచిది. అలవాటు కండి, ఇప్పటి నుండి డిసిప్లిన్లోనికి రండి. దేవుడు ఆశీర్వదించాలంటే అలాంటి పరిస్థితుల్లోనికి వస్తే ఏముంది, ఏదో వాళ్ళు చెప్పుకుంటుంటారు, మన దారి మనం కూర్చుని ఎక్కడో ఒకసారి వచ్చినాం కదా, ఏదో బల్లో పాలు పొందినాక చేయెత్తినాం కానకేసినా పోతే జీవితం అంతా ఇదే బతికేనా? ఇంకెందుకు బతకడం? ఎందుకు? వై ఆర్ యూ బోర్న్? వై ఆర్ యూ లివింగ్? ఎందుకు పుట్టావు? ఎందుకు బతుకుతున్నావు? ఎందుకు జీవిస్తున్నావు? నీ జీవితంలో నీకే స్వేచ్ఛలు. మీరు చూస్తారు కదా క్రైస్తవేతరులు వాళ్ళు దేవాలయానికి వెళ్ళిన తర్వాత అదేమంటారు, సాష్టాంగపడి నమస్కారం చేసేది. పెద్ద పెద్ద గొప్పోళ్ళు. ఇంతకుముందు ఒక ఆయన ఉండేవాడు, పేరు చెప్పడం మంచిది కాదు, చనిపోయాడు, ఇప్పుడు లేడు. ఆయన కృషి దగ్గరికి పోయింటే ఆయన కట్ట మీద కూర్చున్నాడు పైన ఇట్లా. ఆయనకి సరైన బట్టలు లేవు. కాలు పెట్టినాడు ఈయన తల మీద, కాలు పెట్టించుకొని వచ్చినాడు తల మీద ఇట్లా. పేపర్లు వేసిరా ఫోటో. మీకు ఇప్పటికి కొంతమందికి పాతలకు గుర్తొచ్చింటుంది. అది అక్కడికి భక్తి అంటే ఎంత ఉంది చూడండి, వైరాగ్యం ఎంత ఉంది చూడండి. ఒక మనిషి దగ్గరికి పోయి కాలు తన్నించుకోవటానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు, మనిషి దగ్గరికి వెళ్ళి పాదాలు పట్టుకోవటానికి ఇష్టపడుతున్నారు. ఎవడను సమీపింపరాన మహామహిమలో అమరత్వం కలిగిన ఆ దేవుని పాద సన్నిధిలోనికి వచ్చి కూడా భక్తి లేకుండా, ఆయన దేవాలయాన్ని ప్రేమించకుండా, ఆయన పరిశుద్ధ స్థలాన్ని ఇష్టపడకుండా మన దారిన మనం ఉండడం శోచనీయం కాదా? ఇలాంటి మనల్ని దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడు?
మన ఆయన్ని ఎలాగ రక్షిస్తాడు, మన ఆవిడని ఎలాగ రక్షిస్తాడు, మన పిల్లల్ని ఎలాగ బాగు చేస్తాడు, వాళ్ళ జీవితాలు ఎలా కడతాడు, ఎలాగా? ఏ హేతువు లేకుండా అలాగే జీవిస్తున్నావు, అలాగే ఉన్నావు. నువ్వు ఒక్కడు అలాగ బతికితే పర్వాలేదేమో, బ్రదర్ అలాగే చెప్పేశాడు కదా నేను ఇలాగే ఉంటానని అనుకోవద్దండి. ఈ చిత్రం ఏంటంటే నీ ఆత్మీయ జీవితం మీద, నీ భవిష్యత్తు కొరకు ఎదురు చూస్తున్న పిల్లల జీవితాలు కూడా ఆధారపడి ఉన్నాయి. యు ఆర్ నాట్ ఓన్లీ లివింగ్ ఫర్ యూ, యు ఆర్ లివింగ్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ టూ. ఆ బాధ్యత, సిద్ధపరిచే బాధ్యత నీదే. వాళ్ళు నిన్ను చూస్తున్నారు, మీ అమ్మగారు నాన్నగారు పిల్లలు చూస్తున్నారుగా, సేవకులు బోధకులు పిల్లలు చూస్తున్నారుగా, వారే వచ్చే తరం కదా. ఇంకా మనకు షుగరు బీపీ అయిపోయి లోకం విడిచిపెట్టే కాలము రాబోతుంది. అయితే ఆ లోకరక్షకుడి కొరకు వచ్చే తరము సిద్ధపడాలి. ఆ తరం సిద్ధపడే తరం ఎంత దైవికంగా ఉండాలి. దావీదు వల్లే దేవుని మందిరాన్ని ప్రేమించే తరం ఉంటే మీరు ఊహించండి. దావీదు మన మందిరానికి వచ్చినాడు అనుకోండి, మన మాదిరి అడ్డదిడ్డం కూర్చుంటాడని మీరు అనుకుంటారా? మొబైల్ ఫోన్లో ఆటలాడతాడని మీరు అనుకుంటారా? మెసేజ్లు పంపిస్తూ ఉంటాడు ఆరాధన జరిగేటప్పుడని మీరు అనుకుంటారా? వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని కళ్ళు తెరుచుకొని ఆరాధనలో చూస్తాడని మీరు అనుకుంటారా? చెప్పరేంటి సైలెంట్గా ఉన్నారు? ఎస్ ఆర్ నో? పేర్లు పెట్టుకున్నారు చాలామంది, దావీదులు, అబ్రహాములు, ఇస్సాకులు, యాకోబులు. పేర్లకు మేము కొరతే ఉండదు, బైబిలే తక్కువ వస్తుంది. జీవితాల్లో అంతా కొరతే, అంతా కొరతే. ఆ పేరు ఉచ్చరించడానికి కూడా యోగ్యులం కాదే. అందుకని ఆయన నా సేవకుడైన దావీదు, నా హృదయానుసారుడైన దావీదు. ఆయన అన్నాడు, దేవా నీ మందిరంలోకి కూడా నేను రాలేను. నువ్వు రాజు కదా, ఆ సమయాల ద్వారా అభిషేకించబడ్డావు కదా, నువ్వు చాలా గొప్పోడు కదా. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు సుభిక్షితంగా పరిపాలించినావు కదా, ఏ కీడు ఏ నష్టం రాకుండా వాళ్ళ బాధంతా నువ్వు భరించినావు కదా. వాళ్ళ కొరకు ప్రతిరోజు ఉదయాన్నే లేచి బలిపీఠం కడుతూ వచ్చినావు కదా, అంటే ప్రార్థన చేస్తూ వచ్చినావు కదా. అలాంటి ప్రజలు నీళ్ళే నువ్వు రాజు ఏంటి, మందిరంలోకి రావడానికి భయపడుతున్నావేంటి? వద్దొద్దు, నేను అంత దూరం రాలేను. నేను ఉండే రైట్ ప్లేస్ ఏమో తెలుసా? నీ మందిరావరణ ద్వారం యొద్ద ఉండుట నాకు మేలు. అలౌ టు సిట్ అట్ ద గేట్. ఒక రాజే, దేవుని హృదయానుసారుడే, దేవుని అంత భయభక్తులు కలిగిన వాడే, దావీదు కుమారుడని దేవుడు కూడా పిలిపించుకోవటానికి ఇష్టపడిన వాడే, అంత తగ్గించుకోవటానికి ఇష్టపడితే నరపురుగులము, మానవ పురుగులము ఇంతలో కనబడి అంతలో ఆవిరైపోయే వారము. ఉదయం బాగుంటాం, సాయంకాలం జ్వరం వస్తుంది, ఉదయం బాగుంటాం, సాయంకాలం హాస్పిటల్, ఉదయం బాగుంటాం, సాయంకాలం కాదంటారే. ఇలాంటి మానవుడా, ఎందుకీ గర్వము, ఎందుకీ అతిశయము, ఎందుకీ మొండి వైఖరి, ఎందుకీ లోబడని తనము, ఎందుకు ఇలాగ జీవిస్తావు? ఎంతకాలమని జీవిస్తావు? ఇప్పటికి చాలదా? లోకస్తులు మసీదులకు వెళితే ఎంత బాగున్నారే, దేవాలయానికి వెళితే ఎంత బాగున్నారే, దాంట్లో విస్మంతైన క్రైస్తవుడు మందిరానికి వచ్చినప్పుడు భయం లేకపోవడం విషాదం కాదా? నేను సవాలు విసురుతా అందరికీ, ఇక్కడ చూసేవాళ్ళకి, ఆన్లైన్లో చూసేవాళ్ళకి. మీరు ఎప్పుడైనా ఒక ముస్లిం మసీదుకి వెళ్ళినప్పుడు నమాజ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ చూసినాడేమి చేయెత్తి చూపించండి నాకు. దిస్ ఈజ్ ఎ ఓపెన్ ఛాలెంజ్. ఎస్ ఆర్ నో? నేను చూశాను బ్రదర్, ఒక నమాజ్ జరిగే ఒక మసీద్ దగ్గర నమాజ్ జరుగుతున్నప్పుడు ఒక ముస్లిం మొబైల్తో ఆడుకుంటున్నాడని ఎవరని చెప్పండి. ఎస్ ఆర్ నో? ఒక ఇతర క్రైస్తవేతరులు ఇలాగ వాళ్ళ దేవాలయాలకు వెళ్ళినప్పుడు అలాగ చేస్తారని ఎవరని చెప్పండి. ఒక్క క్రైస్తవునికి మాత్రమే భయం లేదు, మీకు తెలుసా? ఎస్, ఇట్స్ ట్రూ. ఎందుకంటే కృపలో ఆయన చేస్తాడు దేవుడు, ఆయన చేస్తాడు దేవుడు. ఒక సామాన్యమైన వ్యక్తికి ఉన్న భయం లేదేంటి? వాళ్ళు ఎంత భయభక్తులతో పోతారు. వాళ్ళది అవుట్వర్డ్ డివోషన్ ఉండొచ్చు, మనది అవుట్వర్డ్ లేదు, ఇన్వర్డ్ లేదు, నో వర్డ్ అట్ ఆల్ వ్యానిష్డ్. పాపమునకు త్వరగా శిక్ష కలగకపోవటం చూచి మనుష్యులు భయం లేకుండా ప్రవర్తిస్తున్నారని వాక్యంలో రాయబడింది. ఇది నీకే చేటు కాదు, నీకొక్కడికే చేటు అయితే పర్లేదు, నీతో గతించిపోతుంది. నీ తర్వాత నీ పిల్లలు ఉన్నారు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు వచ్చే తరము నిలబడాలి కదా. వాట్ మోడల్ యు సెట్ బిఫోర్ దెమ్. వచ్చే తరం నిలబడకపోతే ఆ తరం అంతా ఏమైతే శూన్యము, యెహోవాను ఎరగని తరం వస్తుంది. కనుక వచ్చే తరాన్ని సిద్ధపరిచే బాధ్యత ప్రస్తుత తరం యొక్క భుజస్కంధాల మీద ఉంది. ఓ క్రైస్తవుడా, ఇంత దూరదృష్టి పెట్టుకొని బతకటానికి బదులుగా ఏదో దగ్గరున్న దాన్ని పట్టుకొని అటు ఇటు కాలక్షేపం చేస్తూ ఏదో వెళ్ళిపోతున్నావు. ఎంత కాలం ఇలాగ? హౌ లాంగ్?
ఐ లవ్ ద టెబర్నకిల్. యెహోవా నీ నివాస స్థలాన్ని నేను ప్రేమిస్తున్నాను. మీకు తెలుస్తుంది తెలియదు, నాకు కొంతమంది బ్రదర్స్ తెలుసు, లోకంలో ఉన్నతమైన స్థలంలో ఉన్నవాళ్ళు. వాళ్ళ మందిరానికి వాచ్ కూడా తీసుకురారు. నేను ఒకసారి ఒక జిల్లా కేంద్రానికి వెళ్ళాను 3 రోజులు మీటింగ్ అయిపోయిన తర్వాత విష్ చేస్తే వెళ్ళాను. ఆయన నాకంటే పెద్దోడు, బైబిల్ పండితుడు, వాక్యం చాలా బాగా తెలిసినవాడు. వాళ్ళందరి ద్వారా నేను ఆరంభంలో ఆత్మీయమైన మేలు పొందిన. ఆయన బ్రదర్ ఇంటికి రండి ప్రార్థన చేస్తామంటే, మీ ఇంటికి రావడానికి నేను ఎంతటి వాడిని అన్నా పర్లేదు లేండి అంటే, టైం ఎంత అయిందో ఒకసారి చూడండి అన్న అంటే, లేదు బ్రదర్ నేను టైం తీసుకురాను అన్నాడు. వాచ్ తీసుకురాలేదంటే, లేదు బ్రదర్. షాక్డ్. నేను వాచ్ తీసుకుంటా, ఎందుకు వాచ్ తీసుకురారు బ్రదర్ అంటే, వాచ్ తీస్తే వచ్చినప్పటి నుండి దాన్ని చూస్తూనే ఉంటాం బ్రదర్, ఇంక దేవుని మీద ధ్యాస ఉండదు, అందుకే నేను వాచ్ తీసుకురాను అన్నాడు. హౌ డివోటెడ్ దెర్ ఆర్ ఆర్థడాక్స్ డౌన్ టు ద కోర్. దేవుడి కొరకు ఎంత నిష్ఠాగరిష్ఠులుగా ఉన్నారంటే ఇక దేని మీద మనసు లేదు. ఇక వాచే తీసుకురాను, ఫోన్ తీసుకొని వస్తాడు. నేను అడగనా కదా, అంత ఇంత మనకు నోరు ఎక్కువ కదా, అందుకే అడిగాను. ఇది మొబైల్ ఏమని తెచ్చుకున్నారని. వాచ్ తీసుకురాకపోతే మొబైల్ ఏం చేస్తారు? మొబైల్లో టైం కనిపిస్తుంది కదా. నేను మొబైల్ మందిరానికి తీసుకురాను. అలాగే మీరు తీసుకురావద్దని నేను చెప్పట్లేదు, ఎందుకంటే మీరు చాలా దూరం నుండి వస్తారు, రకరకాల అవిగేషన్స్ ఉన్నోళ్ళు ఉంటారు, తర్వాత రకరకాల పనులు ఉన్నోళ్ళు ఉంటారు. బట్ మీ సొంత డిసిప్లిన్ మనందరికీ తెలుసు, మనం ప్రేమించే వ్యక్తిని ఎలా గౌరవిస్తామో అని. లవ్ ద హ్యాబిటేషన్ ఆఫ్ గాడ్. దేవుని మందిరాన్ని ప్రేమించి దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. అందుకే నేను ఎప్పుడు బాగా నమ్ముతా, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30 వచనం అనుకో, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. దిస్ ట్రూ. ఇవన్నీ లిటరల్. ఇదేదో వాక్యంలో రాసేసారు, వాళ్ళు ఏదో చెప్పుకుంటారు, వీళ్ళు ఏదో వెళ్ళిపోతున్నారు అని అనుకోవద్దండి. ఇవి వాస్తవాలు, అక్షర సత్యాలు. దేవుని గణపరిస్తే దేవుడు మనల్ని గణపరచకుండా ఉండడం దుస్సాధ్యం. అది ఇష్టమేనా? 4వ చూసి ముగిస్తాము. కీర్తన 119, 97. Psalm 119 verse 97. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రేమగా ఉన్నది. 165, 119 verse 165. 119వ కీర్తన 165. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కాదు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే 4వది ఏంటంటే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నానని అర్థం. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నానంటే మోటో కార్డ్స్ తీసుకొని క్యాలెండర్ తీసుకొని ఇంట్లో తగిలించుకోవడం మాత్రమే కాదు. వాక్యాన్ని ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే దాంట్లో 3 భాగాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే వాక్యం చదువుట, రెండవది ఏంటంటే వినుట, మూడవది ఏంటంటే ఆ ప్రకారము జీవించటం. మొదటి మెట్టు మంచిదే చదవడం, రెండవ మెట్టు వినటం మంచిదే. ఈ 2 దాకా చాలామంది వస్తాం చదవటానికి వినటానికి. భయంతో ఉదయకాలం చదివాడు కొంతమంది ఉంటారు, చదవకపోతే ఏమవుతుందో ఈ దినం కొద్దిగా చదివిపోదాం, జరగకూడదు జరిగితే ఎట్లా, దేవుడు అంటే భయంకరుడు అనుకుంటున్నారు. ఆయన దయాళుడు. బైబిల్లో రాయబడింది, ద లార్డ్ ఈస్ గుడ్, హిస్ మర్సీ ఎండ్యూరెత్ ఫర్ ఎవర్. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. అలాగని బ్రదర్ చెప్పినాడు, యెహోవా దయాళుడు అంటే బైబిల్ చదువుకుంటే ప్రార్థన చేసుకోకుండా వెళదాంలే అని కాదు దాని అర్థం. భయంతో చేయడం కాదు, భక్తితో చేయడం, ఇష్టపూర్వకంగా చేయడం, దేవుడు మాట్లాడతాడని చేయడం. అలాగే దేవుని వాక్యం చదువుతాం, దేవుని వాక్యం వింటాం. ఈ 2 చేసేవాళ్ళం చాలామంది ఉన్నాం, 99% ఉన్నాం. కానీ 3వది చేసేవాళ్ళే తక్కువ. అందుకే యాకోబు వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినాడు. మొదటి అధ్యాయం అనుకుంటా, మీరు వినువారు మాత్రమై ఉండి దేవుని వాక్యమును మిమ్మును మీరు మోసపుచ్చుకొనక ఆ ప్రకారం చేయువారై ఉండండి. డూయర్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దట్స్ లవింగ్ గాడ్. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయం, పూర్ణాత్మ, పూర్ణ మనసుతోనూ ప్రేమించాలి. ద్వితీయోపదేశకాండము 6:5లో చెప్పబడింది. అంటే అర్థం ఏంటంటే ఆయన వాక్యమును కూడా విని చదివి వదిలేయకుండా ఆచరించడానికి ప్రయత్నించాలి. అంతా ఒకే రోజే మనం చేయలేం, మంచి చేత కాదు కూడా. ఇంత వాక్యాన్ని ఒకే రోజే మనము అందరం కలిసినా కూడా నెరవేర్చడం దుస్సాధ్యం. అయితే ప్రయత్నం, దేవుడు ప్రయత్నం చూస్తాడు, ఎఫర్ట్ చూస్తాడు. మన పిల్లలకు చెప్పినా మనకు ఈరోజు కంటతా వాక్యం నేర్చుకోరా అని, నేర్చుకుంటేనే నేనే నీకు టిఫిన్ పెడతా లేకపోతే లేదని చెప్పామనుకో. 1-2 పిల్లలు ఉంటే ఒకడు వచ్చినాడు, అసలు నేను నేర్చుకోలేదు, పెడితే పెట్టి లేకపోతే లేదన్నాడు అనుకో.
అక్కడ దౌర్జన్యం చూసి నీకు ప్రేమతోనో లేదా బాధ్యతతోనో టిఫిన్ పెట్టాలో పెట్టకూడదు అనిపిస్తావు. ఇంకో రెండోవాడు వచ్చి మొదట స్టార్ట్ చేసినాడు, నీ దేవుడైన యెహోవాను మా కొద్ది వచ్చు కానీ రెఫరెన్స్ మర్చిపోయినాను మా అని అన్నాడు అనుకో, నీ మనసు కరిగిపోతాయి. వీడు అటెంప్ట్ చేసినాడు, ప్రయత్నం చేసినాడు, కొద్దిగా నేర్చుకున్నాడు, మిగతాది మర్చిపోయినాడు. ఓకే, నో ప్రాబ్లం బేటా, టుమారో యు ట్రై, రేపు నువ్వు ప్రయత్నం చేయి. అలాగే మనకు అసలు ప్రయత్నమే లేకుండా ఉంటే ప్రభు చెప్తాడు, ఏమన్నా నా వాక్యం గురించి ఏమైనా వింటున్నాను ప్రభువా, చదువుతున్నాను ప్రభువా, అసలు మొబైల్లోనే ఉంది తెలుసా నీకు? కొంతమంది పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్ ఎత్తమని పాడమంటే వాళ్ళు మొబైల్ ఎత్తి పాడుతున్నారు ఒక దగ్గర. నేను మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ బ్రదర్ దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏంటి బ్రదర్ బైబిల్ ఎత్తి పఠింప శ్రేష్ఠ గ్రంథం అని వాడుకోవడం మొబైల్ ఎత్తారంటే, మొబైల్లో కూడా ఉన్నాయన్నా చాలా వర్షన్స్, బైబిల్లోనైతే ఒకే తెలుగు వర్షన్ ఒకటే కదా, మొబైల్లో చాలా వర్షన్స్ ఉన్నాయా. మరి దీనికి బైబిల్ అని ఎందుకు పేరు పెట్టలేదు బ్రదర్, మొబైల్ అని ఎందుకు పేరు పెట్టుకున్నావు, దానికి బైబిల్ అని పేరు పెట్టుకోవచ్చు కదా అంటే, అది కూడా ఒక పని చేస్తుంది అన్న. ఒక పని కాదు, బైబిల్ అంటే బైబిలే, దాంట్లో టైం చూపిస్తుంది. మరి అది క్లాక్ అని పెట్టుకోవచ్చుగా, దాంట్లో క్యాలిక్యులేటర్ ఉంటుంది, దాన్ని క్యాలిక్యులేటర్ అని పెట్టుకోవచ్చుగా, దాంట్లో అలర్ట్స్ ఉంటాయి, అలర్ట్స్ అని పెట్టుకోవచ్చుగా, దాంట్లో చాలా ఫీచర్స్ ఉంటాయి, ఆ ఫీచర్స్ అన్నిటికి సంబంధించి పెట్టుకోవచ్చుగా. మరి దానికి మొబైల్ ఫోన్ అని ఎందుకు పేరు పెట్టారు? అలా ఎత్తి పాడడం తప్పని నేను చెప్పట్లేదు. సాక్ష్యం కొరకు దేవుని యొక్క వాక్యము మన హృదయంతరంగంలో ఉండటం మంచిది. అందుకే కీర్తనకాడు అన్నాడు, దేవా నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యములో, ఓ లార్డ్ ఐ హ్యావ్ హిడ్ దై లా ఇన్ మై హార్ట్. కనుక దేవుని జనముగా దేవుని వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడేవారిగా ఉండాలి. అలాంటి వారికి ఎంతో నెమ్మది. అందుకే బైబిల్లో రాయబడింది, విశ్వసించువాడు కలవరపడడు. మనకి ప్రతిదానికి కలవరమే. దుష్ప్రచారం చేయటానికి రెడీగా ఉంటారు. అవిశ్వాసుల గురించి నేను మాట్లాడట్లేదు, విశ్వాసుల గురించే మాట్లాడుతున్నాను. కనుక ఎవరైనా అలాంటి వాళ్ళు వచ్చినా, బ్రదర్ విశ్వసించువాడు కలవరపడడు, రాని ఏమొస్తుందో దేవుడికి తెలియకుండా నా తల వెంట్రుకలో ఒక్క వెంట్రుక కూడా కింద పడదంట కదా. ఆ జీవితం అనేది అలాంటిదే. భూమి మీదకి వచ్చేసాం, ఇంకా మార్గం కూడా మనం వెళ్ళాల్సిందే. కనుక ఇవన్నీ చెప్పేవి ఈ మాటలు కలవరపరిచేవి, కలవరపడేది, వేరే వాళ్ళకి కలవరపెట్టేది, ఇంట్లో వాళ్ళకి ఫోన్లు చేసేది, అమ్మకి ఫోన్ చేసేది, నాయనకి ఫోన్ చేసేది, అందరికి ఫోన్ చేసేది, అందరితో మీరు వదిలితే మంచిదే. మాలాంటి వాళ్ళకి కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు, బ్రదర్ అంత పట్టింప దాని గురించి, అంత తీపే ప్రాణం అంటే, అంత తీపే జీవితం అంటే. మరి అంత తీపి జీవితం అంటే ప్రభు కొరకు జీవించవచ్చు కదా. ఎంత త్యాగం ఉంటుంది, ఎంత తెంపు ఉంటుంది. రేపే మనం ప్రాణం చేసుకుంటారంటే, నా బట్టలన్నీ ఇక్కడ పెట్టండి, నా వాచ్ ఇక్కడ పెట్టండి, నా బైబిల్ అక్కడ పెట్టండి, నా డబ్బులు ఇక్కడ పెట్టండి, వజ్రవైడూర మరకత మానిక నీళ్ళ కెంపుల పచ్చలన్నీ నా దగ్గరికి తీసుకురండి అని ఎవరని అంటారా? ఎవ్వరు అనరు. వచ్చి భోజనం వద్దులే, ప్రార్థన చేయండి, అంకులను పిలువండి, ప్రార్థన చేయండి, పాటలు పాడి రేపే చనిపోతున్నానంటే నేను ఎంత భక్తి వస్తుందో. అలాగే రాయబడింది బైబిల్లో. రేపేం జరుగుతుందో మీకు తెలియదు, ఏ దినం కీడు ఆ దినమే చాలని. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదును. దేవుని ప్రేమించట్లు ఎంత తప్పిపోయా, దేవుని వాక్యాన్ని ప్రేమించట్లు ఎంత తప్పిపోయా. వాక్యం అంటే వినడంలో నిర్లక్ష్యము, ప్రకారం జీవించడంలో నిర్లక్ష్యం, చదవడంలో నిర్లక్ష్యం. ఆ వాక్యమే దేవుడు. బైబిల్లో రాయబడింది కదా, యోహాను సువార్తలో, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపాసక్తి సంపూర్ణంగా మన మధ్య నివసించెను. ప్రకటన గ్రంథంలో చెప్పబడింది, దేవుని వాక్యం అన్న నామము కలిగిన వాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువే ఆ వాక్యం. ఈ 4 విషయాల్లో ఎంత ప్రేమిస్తున్నాం? మొదటిది ఏంటి? లవ్ ద సాల్వేషన్, రక్షణ ప్రేమించుడి. రెండవది ఏంటి? లవ్ ద నేమ్ ఆఫ్ గాడ్, దేవుని నామమును ప్రేమించుడి. మూడవది ఏంటి? లవ్ ద శాంక్చురీ ఆఫ్ గాడ్, దేవుని పరిశుద్ధ స్థలం, దేవుని మందిరాన్ని ప్రేమించుడి. నాలుగోది ఏంటి? లవ్ ద స్క్రిప్చర్స్, దేవుని వాక్యాన్ని ప్రేమించుడి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ముగించక మునుపు ఈ 4 మనం దేన్ని ప్రేమిస్తున్నాం? ఎక్కడి దాకా వచ్చినాం? రక్షించబడి రక్షణ ప్రేమిస్తే భయంతో వణుకుతో కొనసాగించుకోవాలా? రెండవది, ఆయన నామమును ప్రేమిస్తే ఆయన నామమును గురించి సాక్ష్యం ఇస్తూ జీవించాలా? మూడవది, ఆయన కొరకు జీవించడానికి ఇష్టపడి ఆయన ప్రేమిస్తూ ఉంటే ఆయన మందిరాన్ని ప్రేమించడానికి ఇష్టపడాలా? నాలుగవది, ఆయన వాక్యమును ప్రేమించడానికి ఇష్టపడాలి. ఈ విషయంలో మనం ఎంత తప్పిపోయాం?
ఎక్కడైనా తప్పిపోయింటే చూసుకోండి అని నేను చెప్పను. ఎక్కడైనా బాగుంటే కదా తప్పిపోవటానికి. ఒకసారి చెప్పనా, కొంతమంది చెప్తుంటారు మనం ఎక్కడైనా తప్పిపోయింటే పరీక్షించుకుందాను. ఎక్కడైనా బాగుంటే కదా. నేను చెప్పే మాటలు కాదు ఇది. భక్తుడు, పరమభక్తుడు 66 అధ్యాయాలు రాసి దేవుణ్ణి సింహాసనం మీద చూచి కేకలేసి అపవిత్రుడు 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 అని కేకలేసిన యెషయా చెప్తున్న మాటలు ఇవి. యెషయా 1వ అధ్యాయంలో చెప్పబడింది. అది మనం సువార్తలో చెప్తుంటాం బయటికి వెళ్ళి. కాదు, మనకి అది ఫస్ట్. నా ప్రజలు తిరుగుబాటు చేసేవాళ్ళు, అరికాలు మొదలుకొని నన్నెత్తి దాకా వారికి స్వస్థత కొంచెమైనను లేదు. మరి ఎంత కొద్దిగానే బాగున్నారు, చూసేటట్లు ఉన్నారా? కొంతమందికి బాగలేకపోయినా చూసేటట్లు ఉంటారు, చూడొచ్చు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, చేతులు కాళ్ళట్లు పట్టుకోవటానికి అవకాశం ఉంది. కానీ ఈ వ్యక్తిని చూడటానికి లేదు. ఎందుకంటే గాయాలు, పచ్చి పుండ్లు, సీమ గారుతుంది పైనుండి కింద దాకా. మన ఇంట్లో ఎవరికైనా చిన్న గాయమైన షుగర్ పేషెంట్ ఉన్నాడు అని, కాలికి గాయమైంది, వాళ్ళకి డ్రెస్ వేసేటప్పుడు అలర్జీ ఉన్న వాళ్ళు అయితే దగ్గరికి రారు, ఎక్కడో దూరం తిరుగుతున్నారు, అట్ట తిరుగుతుంటారు. ఏం దగ్గరికి రావచ్చు కదా, చూడలేను నేను, ఆ వాసన భరించలేను, ఆ గాయాలు చూడలేను. ఒక కాలుకి షుగర్ పేషెంట్కి అయిన గాయాలే మనం చూడలేకపోతే మనకి ఎక్కడి నుండి గాయాలు ఉన్నాయంటే కింద నుండి పైదాకా అన్నీ అవే ఉన్నాయంట. అందుకే కదా లూకాసు సువార్తలో మనం చూస్తాం, ఎరికో మార్గంలో ఎడుతున్నవాడు దొంగల చేత కొట్టబడి కొర ప్రాణంతో విడిచిపోయినారు. ఎన్ని గాయాలు పడినాయి తెలియదు. మరి కనపడే గాయాలు, కనబడని గాయాలు, కనిపించేవి కూడా ఉంటాయి. ఎందుకంటే మంచి సమరయుడు వాడి దగ్గరికి వెళ్ళి తన దగ్గరున్న ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అంతా తనకిచ్చి పూటకోళ్ళ వాని ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చినాడు. అలాగే పైనుండి కింద దాకా ఇవే. మరి ఇప్పుడు మన గాయాలు బాగు చేయటానికి ఈ 53 చెప్పబడినట్లు ఆయన గాయపరచబడాను, ఆయన రక్తము కార్చినాడు, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఇప్పుడు అదే ప్రేమ మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రభువా ఏమని రాగలను ఆ శిలువ దగ్గరికి? పైనుండి కింద దాకా గాయాలే, ప్రవాహమే, స్రవమే, కంపే, పైనుండి కింద దాకా అంతా పాపమే కనిపిస్తుంది. అయ్యో అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్యలో జీవిస్తున్నాను. మరి ఇప్పుడు ఏం చేయాలి? నీ రక్తం చేత నన్ను కడుగు, నన్ను బాగుగా కడుగు, నన్ను పరిశుద్ధపరచు. యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చెప్పబడింది కదా, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగిపోతులుగా వచ్చి